నల్లగా ఉన్న స్కిన్కి కొబ్బరి నూనె ఛాలెంజ్ అనేది నేను చేస్తున్నానండి. నైట్ టైం నిద్రపోయే ముందు ఇలా చేసి పడుకుంటే మీ స్కిన్ తెల్లగా మారుతుంది. మార్నింగ్కి మీ ఫేస్ చూసుకొని మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ దగ్గర ఒక 10 నిమిషాల టైము, మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే చాలు, ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మారుతుంది పక్కాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అందరి నోట ఒకటే మాట, మా స్కిన్ అనేది నల్లగా అయిపోతుంది. సో సమ్మర్లో మనకి ఇప్పుడు ఎండలు అనేవి బాగా ఉన్నాయి కదా, ఎండలు ఉండడం వల్ల స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. సో దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పొచ్చు కదా, చాలా సింపుల్గా చెప్పండి అని అడుగుతున్నారు. సో మీరు అనుకున్న దానికంటే 100 టైమ్స్ అనేది మీ స్కిన్ ఫస్ట్ టైంకే తెల్లగా మారుతుంది. నైటు నిద్రపోయే ముందు ఇలా చేయండి, మార్నింగ్ కల్లా స్కిన్ తెల్లగా మారుతుంది. రూపాయి ఖర్చు లేకుండా సింపుల్గా చేసుకునే చిన్న చిట్కా అనమాట. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పెరుగును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. కాఫీ పౌడర్ ప్లేస్లో టీ పౌడర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, గ్రీన్ టీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. ఒక టమాటో తీసుకొని 2గా కట్ చేసి అందులో ఉన్న జ్యూస్ యాడ్ చేసుకోండి. పల్ప్ అనేది వద్దు. టమాటోకి ఆల్టర్నేట్ కావాలి అనుకుంటే 1 స్పూన్ మీరు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం. అదే కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ని ఇక్కడ నేను 1 స్పూన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో కోకోనట్ ఆయిల్కి ఆల్టర్నేట్ కావాలనుకుంటే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ని యూజ్ చేయండి, లేదనుకుంటే 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో నాకు కోకోనట్ ఆయిల్తో ఎటువంటి ప్రాబ్లం లేదు కనుక నేను కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేశాను. ఇన్ కేస్ ఆల్టర్నేట్ కావాలనుకుంటే బాదం ఆయిల్ కానీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ యూజ్ చేయండి. సో ఇప్పుడు మనం దీన్ని ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే మీ స్కిన్ మీద వద్దు, వేరొకరి మీద ట్రై చేయండి, డార్క్గా ఉన్న స్కిన్ మీద అని అడుగుతున్నారు. సో లైవ్లోనే నేనైతే మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తాను. మీరు కూడా రిజల్ట్స్ చూసి ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. దీని రిజల్ట్స్ అనేవి అలా ఉంటాయి. చాలా సింపుల్ చిట్కా, కానీ రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా షాక్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. సో ప్యాక్ అనేది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డార్క్గా ఉన్న స్కిన్ మీద అయితే మనం అప్లై చేసుకోవాలి. సో మీకు సన్ ట్యాన్ ఎక్కడుంది అంటే లెగ్స్కి ఉందా, హ్యాండ్స్కి ఉందా, అండర్ ఆర్మ్స్కి ఉందా, నెక్కి ఉందా, ఎక్కడుంటే అక్కడ అప్లై చేసుకోండి. ఫుల్ బాడీకి అంటే ఫేస్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఫేస్కి అనేది అప్లై చేసి చూపిస్తాను. ఎందుకంటే సన్ ట్యాన్ అనేది చాలామందికి ఫేస్ మీద ఉంటుంది, కొంతమందికి లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పానండి, సన్ ట్యాన్ని రిమూవ్ చేసుకోకపోతే అది ఖచ్చితంగా పర్మనెంట్గా మన స్కిన్ మీద సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ టైం రిమూవ్ చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. సో స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. సన్ ట్యాన్ వచ్చినమ్మటే ఏదో ఒకటి మనం ట్రై చేయాలి. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది. ఈ ప్యాక్ని మీరు థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. అంటే ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ అలా దానిపైన మీరు అప్లై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సన్ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకుంటే మనకి వేలుకు వేలు ఖర్చు అవుతాయి కదా, ఇంట్లోనే ఈ న్యాచురల్ బ్లీచింగ్ ప్యాక్ని ట్రై చేస్తే మీ స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ మొత్తం కూడా చిటికలో రిమూవ్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా క్లియర్గా అవుతుంది. ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు డిఫరెన్స్ చూపించడానికి ఓన్లీ ఫేస్కి మాత్రం అప్లై చేస్తున్నాను, చెవులకు అప్లై చేయలేదు. 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది. సో చూసారు కదా, మనకి ఇంత బాగా డ్రై అవ్వాలి. సో అప్పుడు మాత్రమే రిమూవ్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోండి. ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. క్లీన్ చేసుకునేటప్పుడే స్కిన్ మీద ట్యాన్ చూసారు కదా ఎంత బాగా రిమూవ్ అయిపోతుందో, చాలా బాగా వర్క్ అవుతుందండి. నిజంగా మనమే నమ్మలేమన్నమాట. ఒక్కసారి అప్లై చేసుకునే డిఫరెన్స్ మీరే చూడండి. 100 టైమ్స్ అనేది బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. సో అప్లై చేసిన ప్లేసు, చేయని ప్లేసు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది.
తెలుస్తుంది. కంటిపైన అప్లై చేయలేదు కదా, సో అక్కడ డార్క్ ఉంది. అప్లై చేసిన చోట సన్ ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ అనేది ఫేర్గా అయింది. సో మీరు కూడా డిఫరెన్స్ అనేది లైవ్లో చూస్తున్నారు కదా. ఇంకొక విషయం, ఈ ప్యాక్ని మీరు నైట్ టైం అనేది అప్లై చేసుకోండి. మార్నింగ్కి మీ ఫేస్ అనేది చాలా చాలా ఫేర్గా కనపడుతుంది. సో క్లీన్ చేసేటప్పుడు చూడండి, కంటి కింద అప్లై చేయలేదు, సో అక్కడ స్కిన్ అయితే చాలా డార్క్ ఉంది. సో కంటి కింద కూడా అప్లై చేసి నేను డిఫరెన్స్ అనేది చూపిస్తాను, ఎందుకంటే ఇలా ఉంటే బాగోదు. సో కంటి కింద కూడా ప్యాక్ అనేది అప్లై చేసి తర్వాత నేను మీకు మళ్ళీ క్లీన్ చేసి చూపిస్తాను. ఓకే, కంటి కింద డార్క్నెస్ కూడా ఇప్పుడు మాయమైపోయింది. చూడండి, ప్యాక్ అప్లై చేసి క్లీన్ చేశాను. సో డిఫరెన్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా తెలుస్తుందో. ఫోర్ హెడ్కి అలాగే చెవులకి అయితే అప్లై చేయలేదు. డిఫరెన్స్ అయితే మీకు తెలియాలి కనుక మీరు కూడా ట్రై చేస్తే మీ స్కిన్ కూడా ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. లైవ్లోనే డిఫరెన్స్ చూసారు కనుక ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి మరి. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ ప్యాక్ అయితే మనం వేసుకోవచ్చు. ఈ ప్యాక్ని డే బై డే మనం వేసుకోవచ్చు. నైటు నిద్రపోయే ముందు ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజు వేసుకోవాలా తప్పదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? సో ప్రతిరోజు వేసుకోవడం వల్ల స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంత టైం లేదు అనుకునే వాళ్ళు, సన్ ట్యాన్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు కానీ మీరు వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ టైంకే ట్యాన్ మొత్తం 100% అనేది రిమూవ్ అవుతుంది. చాలా సూపర్గా వర్క్ అవుతుందండి. లైవ్లోనే రిజల్ట్స్ కూడా చూసారు కదా, ఎంత డార్క్ స్కిన్ మీద మీరు అప్లై చేసినా ఫస్ట్ టైంకే వావ్ అనే రిజల్ట్స్ అనేది చూస్తారు. ఆయిలీ స్కిన్ మాకు బాగా ఎక్కువగా ఉందక్క, కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలా అని మీరు అడగొచ్చు. కోకోనట్ ఆయిల్ వల్ల సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. అలాగే స్కిన్ మీద ఏర్పడిన చిన్న చిన్న బ్లెమిషెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ క్లియర్ అవుతాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అవసరం అని అడిగితే మీరు అప్లై చేసుకోవచ్చండి. 1 స్పూన్ అప్లై చేసే చోట మీరు 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అంటే ఈ రెమెడీలో నేను 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయండి. లేదు వద్దు అనుకుంటే మీరేం చేస్తారంటే 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో దీనివల్ల మీకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయడానికే ట్రై చేయండి, దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో స్కిన్ అయితే చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తానండి, సన్ ట్యాన్ రిమూవ్ అవడంతో పాటుగా స్కిన్ మీద చాలామందికి పింపుల్స్ ఉన్నాయక్క, డార్క్ ప్యాచెస్ ఉన్నాయి, తర్వాత పిగ్మెంటేషన్ ఉంటుంది, తర్వాత ఫేస్ అనేది క్లియర్గా ఉండటం లేదు, ఫేస్ అనేది చాలా చాలా ట్యాన్ అయిపోయింది, ఇలా చెప్తూ ఉన్నారు కదా. వీటన్నిటికీ కూడా మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ మనం సపరేట్గా పింపుల్స్ కోసం ఒకటి, డార్క్ స్పాట్స్ కోసం ఒకటి, రింకిల్స్ కోసం ఒకటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్కిన్ని టైటనింగ్ చేయడానికి కూడా ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. సో ఈ ఒక్క ప్యాక్ అనేది సమ్మర్ వెళ్ళిపోయేంత వరకు మీరు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. మీ స్కిన్ మీద ఎప్పుడైతే ట్యాన్ ఉంటుంది అనుకుంటున్నారో, లేదనుకుంటే మీ స్కిన్ ఇమ్మీడియట్గా తెల్లగా అవ్వాలి, ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళాలి, సో మా స్కిన్ అనేది గ్లోగా ఉండాలి, పార్లర్కి వెళ్ళకుండా ఏదైనా చిట్కా ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఇదే ట్రై చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మార్చుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. సో టీనేజర్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, 100% వర్కింగ్. వారంలో 2 సార్లు అప్లై చేస్తే మీ స్కిన్ అనేది ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫస్ట్ టైంకే ఎంత సన్ ట్యాన్ ఉన్నా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, ఫేర్గా మారుతుంది. సో చూసారు కాబట్టి లైవ్లో రిజల్ట్స్ అయితే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.